జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంత పెద్ద ఈవెంట్కి వెళ్ళలేదేంటి? అమరావతి రాజధాని ఇంకా ఏమైనా మారుతుందా మళ్ళీ ఎప్పుడన్నా మీరు ఎంటర్ అయిన తర్వాత? ఒకవేళ అమరావతి అంతకుముందు కూడా రాజధాని, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అమరావతి కూడా రాజధాని, అమరావతితో పాటు మరొక 2 చోట్ల రాజధానులు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది న్యాయస్థానాల్లో ఉంది, స్టిల్ న్యాయస్థానాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక పాయింట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు, పిలిచారు కదా అంటే, రేపు పొద్దున మా ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది, మా ఇంట్లో జీతగారి చేత మీకు ఇన్విటేషన్ పంపిస్తే వస్తారా మీరు? నేను ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మనకుండా మా ఇంట్లో జీతగారి చేత పంపిస్తే మీరు వస్తారా? చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఇంట్లో డ్రైవర్ చేత పంపిస్తే ఇన్విటేషన్ వస్తాడా? ఎవరు వచ్చారు? ఎవరో ఒక ఎంప్లాయ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఎంప్లాయీలో ఒక ఎంప్లాయ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా అంటే, ఆయన లేడంటే పిఏకి ఇచ్చేసి మేము ఇన్విటేషన్ ఇచ్చాక రమ్మంటే, ఏ హోదాలో ఇచ్చారు, దేని ప్రకారం ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇన్విటేషన్ ఇచ్చిన విధానాన్ని బట్టి వస్తారు. మా ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది, లొకేషన్ వాళ్ళ అబ్బాయిలకి మా డ్రైవర్ చేత పంపిస్తారు, రమ్మనండి, వస్తారా? మాట్లాడటానికి కనీసం సిగ్గు ఉండాలి కదా. ఎవరైతే ఇన్విటేషన్ పంపిస్తారండి? చిరంజీవి గారికి ఇన్విటేషన్ ఎవరు ఇచ్చారు? స్వయం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇచ్చినా కూడా రాలే మరి ఆయన, ఎందుకంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ దొబ్బుతున్నారు కదా. ఆ రోజు ఏదైతే 3 పంటలు పండేటటువంటి భూములు నాశనం చేస్తావో అమరావతి అని చెప్పి ఎన్నికలకు ముందు ఏదైతే చిరంజీవి గారిది ఒక ట్రోల్ అవుతుంది కదా, అందుకని రాలేదేమో అంటున్నారు. అసలు ఇది డిస్కషనా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా రాలేదు కానీ వచ్చిన వాళ్ళు ఏం పొడిశారు అంటున్నారు, దాని మీద చెప్పాలి కదా. నిన్న అట్టహాసంగా 276 ఎకరాలలో 6500 మంది పోలీసుల బందోబస్తుతో 37 మంది ఐపీఎస్లు, ట్రైనీ ఐపీఎస్లు, వేలాదిగా ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరి సమక్షంలో 8000 బస్సులు, 5000 కార్లు, షోన్సో మిగిలిన అన్ని బైకులు గీకులు అన్నీ వేసుకొని మొత్తం 5 లక్షల మందిని తరలిస్తున్నాం అని వాళ్ళే చెప్పారు కదా. ఎంత అయింది ఖర్చు? 5 లక్షల మందికి భోజనాలు, బ్రేక్ఫాస్టు ఇవన్నీ పెడితే ఎన్ని 100 కోట్లు ఖర్చు అయింది. ఏమి ఇచ్చారు వచ్చినాక మోడీ గారు? అప్పుడు మీరే చెప్పారు కదా, ఏదైతే గుప్పెడ మట్టి, చెంబుడు నీళ్లు పెట్ట చల్లెళ్ళారని చెప్పారు కదా. ఇప్పుడు పెట్ట ఏం చల్లెళ్ళారు? ఏమన్నా ఒక రూపాయి ఏమైనా ఇచ్చాడా? పవన్ కళ్యాణ్కి శాటిలైట్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారికి పొగడ్తల బిస్కెట్లు ఇచ్చాడు. ఎంతకంటే మీరు పగలు తీసింది ఏంది? దీనికి అసలు దీనికి మీటింగ్ అంట, ఇది పునఃప్రారంభం అంట. ఏంటి పునఃప్రారంభం అంటే? ఎవడన్నా కట్టినాక ప్రారంభిస్తానికి పిలుస్తారు. చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అన్నట్టు ఈ అమరావతికి జరగాలి మళ్ళీ శంకుస్థాపనలు. ఓసారి చంద్రబాబు నాయుడు గారు, ఓసారి మోడీ గారు, ఓసారి అరుణ్ జైట్లీ, ఓసారి ఆ సింగపూర్లో అరెస్ట్ అయిన ఈశ్వరన్ మంత్రి, ఓసారి వెంకయ్య నాయుడు, మళ్ళీ ఇంకోసారి మోడీ. దీనికి 100 కోట్లు ఖర్చు. ఎవరి డబ్బు సొమ్ము? మీ సొంత డబ్బులు ఏమైనా హెరిటేజ్లో సొమ్ములు పెడతారా? తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టారా? ఏమి ఇచ్చారు వచ్చినాక? వీళ్ళందరూ ఎవరు మేధావులు వస్తారు, వచ్చారా డిబేట్లకు? వచ్చారు కదా బాలకోటయ్య గారు. ఈయన చట్టబద్ధత కల్పించాలి అమరావతికి, వీళ్ళు ఛానల్ రోజు మరి అడగలేదే? నోరు తెలిసి నోరు ఏమైనా పోయినాయా? మోడీ గారు పొగడ్తలు వచ్చింది కదా, పెద్ద కేకలేశారు కదా, నమో 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 అని పిచ్చి అరిశారు కదా. ఏది వెర్రి పొంతలో దొక్కింది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానికి అయ్యా చట్టబద్ధత కల్పించండి. అడుక్కోలేకపోయారా? అడగలేకపోయారా? ఏమయ్యా విభజన చట్టంలో హామీలు ఏమని అడగలేకపోయారా? అయ్యా ఒక ముష్టంలో ఏంటో 2000 కోట్లు అమరావతికి ఏం అడగలేకపోయారా? ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అప్పిప్పించారు, సాల్వ్ అయిపోయింది మీకు. దీనికంటే మళ్ళీ జగన్ గారు ఎందుకు రాలేదు? ఇంకో 45,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు తీసుకుంటా ఉంటాం, మేమంతా ధ్వంసం చేస్తూ ఉంటాం, విధ్వంసం చేస్తూ ఉంటాం. రండి జగన్ గారు అంటే వస్తాడా? ఏమయ్యా పక్కన హైదరాబాద్ యూనివర్సిటీ 400 ఎకరాలు మొత్తం ఈ ప్యానల్లో ఉన్న మేధావులతో పాటు అందరూ అమ్మో 400 ఎకరాలు విధ్వంసం చేస్తున్నారే, అయ్యో అమ్మో పెద్ద రంకెలేశారు కదా మోడీ గారు కూడా, ఇది చాలా విధ్వంసం అన్నారు కదా. మరి 105,000 ఎకరాలు, ఇప్పుడు 55,000 ఎకరాలు, మళ్ళీ 50,000 ఎకరాలు సేకరించబోతున్నారు. ముందు 45 అన్నారు, ఇప్పుడు 50 అయింది. అది లేకపోతే 70 అయిద్దో 80 అయిద్దో. మరి 105,000 ఎకరాలు ఇప్పటికే విధ్వంసం చేయడానికి రెడీ అయిపోతే మరి మేము వెళ్ళాలంట దానికి. ఏదో ఆ విధ్వంసంలో మేము కూడా భాగస్వామ్యం కావాలంట. వెళ్ళి మేము కూడా శాటిలైట్ బిస్కెట్ అయితే తిని రావాలంట. ఇస్తాను మాట్లాడదు కానీ అజయ్ మీది కట్ అయింది. ఒక నిమిషం, అజయ్ గారి కింద మాట్లాడిందా ఉన్నాడా? చంపేశారు అమరావతిని. చంపేస్తే బతికిస్తాడా మోడీ గారు? దేవుడా చంపేసిందని వాడిని బతికిస్తాడా సార్? నాకు అర్థం కాల. చచ్చిపోయిన అమరావతిని బతికిచ్చారా? అమరావతి ఆరు సావాల. మీ తెలుగుదేశం పార్టీ, మీ తెలుగుదేశం వాళ్ళు చచ్చారని ప్రచారం చేశారు అంతే. అమరావతి ఆడే ఉంది. ఆ అమరావతిలో తిరిగాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆడే తిరిగారు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగారు రోజు. అమరావతి ఎట్టుందో అట్టానే ఉంది.